कवर చేశారు जय दुर्गा जय नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి। ఈరోజు శ్రావణ బహుళ చతుర్దశి, మరి తెల్లవారితే అమావాస్య। ఈ రోజుతో మనకి శ్రావణ మాసం ముఖ్యమైనటువంటివన్నీ కూడాను సమాప్తి। ఈరోజు అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాలు, సామూహిక మరియు ఆర్జిత సేవ వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి। మరి ఈ ఆర్జిత సేవలో 96 మంది ఉభయదాతలు కూడాను ఈరోజు ఆర్జిత సేవలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు। మరి అట్లాగే ఉచితంగా జరిగేటటువంటిది 10 గంటల నుంచి 12 గంటల దాకా జరిగేటటువంటి దాంట్లో కూడాను ఉచిత సేవలో కూడా చాలామంది భక్తులు పాల్గొంటున్నారు। మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి। మరి పూర్వం చారుమతి అనేటటువంటి ఒక మహాసాధ్వి చేసినటువంటి వరలక్ష్మి వ్రతం చాలా అత్యంత వైశిష్ట్యమైనటువంటిది। ఈ ఒక కలశం పెట్టుకొని ఆ కలశంలో పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయ కూడాను పెట్టి, మరి దాని మీద ఒక జాకెట్ వస్త్రము కూడాను పెట్టి, మరి 9 పోగులు కలిగినటువంటి కంకణము కూడాను పెట్టి అమ్మవారికి పూజ చేయమని చెప్పి చెప్తున్నది గ్రంథంలో। మరి అట్లాగే వాళ్ళ తోరణం అదంతా కూడాను ఆ కథ అదంతా కూడా శ్రవణం చేసుకుని మరి ఆ తోరణం కనుక ధరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకి కథలో కూడాను శ్రవణం చేయడం జరుగుతున్నది। 50 మంది భక్తులు అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు। జై దుర్గా భవానీ, జై జై భవానీ।